బకాసుర రెస్టారెంట్ చిన్న రివ్యూ. ఓటీటీలో ఉంది కాబట్టి చూడొచ్చు. అంటే కాన్సెప్ట్ అంతా బాగానే ఉంటుంది. ప్రవీణ్ గారు బాగానే చేశారు. అండ్ హర్ష గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హర్ష ఉండేది చాలా తక్కువ టైం, ఒక 10 minutes కాబట్టి హార్డ్లీ. ఆ 10 minutes ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే 5 ఫ్రెండ్స్, అందులో ప్రవీణ్ పెద్దాడు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. ఆయనకి ఇష్టం ఉండదు, ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలని ఉంటుంది. ఒక 50 లక్షలు కావాలి ఆ డబ్బు సంపాదించడం కోసం అని చెప్పేసి ఈ 5 ఫ్రెండ్స్ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక ఫేక్ స్టోరీ తయారు చేసి జనాల దగ్గర బుక్ అయిపోయి ఈసారి ఒక ఒరిజినల్ స్టోరీ కోసం ట్రై చేసి అక్కడ ఒక బుక్ దొరికి ఆ బుక్లో మంత్రాలు వాటిని ట్రై చేస్తే ఒక ఆత్మ, మన హర్ష ఆత్మ వస్తుంది. అక్కడ ఒక చిన్న 5 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ ఏదో వస్తుంది. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్తో ఇంత అన్నం ఫ్లోర్ మీద వేసి తినిపిస్తూ ఉంటాడు డైరెక్టర్. కొంచెం ఆ విషయంలో కొంచెం కనికరిస్తే బాగుంటుంది. ఒక కామెడీ కోసం ట్రై చేసినట్టున్నాడు. చివరిలో అల్లరి దయ్యాలని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎవరు ఏమంటారు జబర్దస్త్ ఆర్టిస్ట్లో మొత్తం వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. ఏదో సరదా గడిచిపోయినట్టుగా ఉంటుంది. పల్లి అని ఇద్దరు ప్లేట్కి అటుపక్క ఇటుపక్కన పడుతున్నారు కదా, వాళ్ళిద్దరూ చాలా హుషారుగా ఉన్నారు. కొన్ని మన నేటివిటీ తెలుగు బూతులు, కొన్ని మంచి అంటే బూతులు అంటే అంటే మరి ఇబ్బంది పడేటట్టుగా ఏముండవు. తిట్టుకోవడమే గమ్మత్ తిట్లు, బూతులు కావు తిట్లు. ఏదైనా బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. హీరోయిన్స్ వాళ్ళ క్యారెక్టర్లు ఏం లేవు. పాటలు ఉన్నట్టున్నాయి కానీ మనం ఓటీటీలో పాటలు చూసిన ఓపిక ఎక్కడ ఉంది, ఫార్వర్డ్ చేయడమేగా. ఏదో ట్రై చేశారు. లాస్ట్లో కొంచెం అల్లరి దయ్యాలనే కాన్సెప్ట్లో మా వాడైతే నవ్వాడు, మా బాబు. మేబీ కిడ్స్కి నచ్చొచ్చేమో. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఆయన ఎవరు ఆఫీస్లో ప్రవీణ్ ఆఫీస్లో అయిపోయి కొన్ని డైలాగ్స్, అవి డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగున్నాయి. అండ్ లాస్ట్లో హర్ష వెళ్ళిపోతూ వీళ్ళ కోసం కొన్ని చెప్పే మాటలు కూడా అవన్నీ బాగున్నాయి, కొంచెం ఎమోషన్ టైప్లో. కానీ ఓవరాల్గా సినిమా బ్రహ్మాండంగా చూడొచ్చు ఒకసారి ఇక్కడ ఓటీటీలో. ఇక థియేటర్ రిలీజ్ ఏమైందో, థియేటర్లో సినిమా నడిచిందో లేదో తెలియదు. బకాసుర రెస్టారెంట్ అంటే మీరు ఏమి ఒక పెద్ద హోటల్ ఉంటుంది అట్లాంటిది ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఆయన ఎవరబ్బా పేరే మర్చిపోతాను. వంశీ సినిమాలో కమెడియన్గా ఉండి చాలా అసలు పంచ్ డైలాగ్లకి కేర్ ఆఫ్గా ఉండేటువంటి తను. ఏంటో ఈ మధ్య మతిపరికి వచ్చేసింది మనకు కూడా. సరే, కొంచెం పంచులు అంటే ఆయనవే. సరే, పేరు గుర్తు మళ్ళీ చెప్తాను, కానీ ఇంకోసారి సినిమా చెప్తున్నప్పుడు చెప్తాను. ఈరోజుకి ఇది అయిపోయింది. కూలీ స్టార్ట్ చేశాను, రజనీకాంత్ కూలీ. సరే, ఆ కూలీ గురించి ఎలా ఉందో ఈరోజు కంప్లీట్ చేసి రేపు మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ. బకాసుర మీరు చూడొచ్చు. ప్రవీణ్ చాలా సిన్సియర్గా చేశాడు. ఎక్కువ కాస్ట్ ఏం లేదు సినిమాకి, మామూలు లిమిటెడ్ బడ్జెటే ఉన్నట్టుంది. చూడొచ్చు. నెగటివ్స్ అంటే ఏం లేవు సినిమాలో. లాగ్ అదో ఇదో, ఆ భోజనాలు, ఆ ప్రోగ్రామ్స్, లాంగ్వేజ్, ఏ రకంగా చూసినా ఓకే. నాట్ ఏ బ్యాడ్ మూవీ, వండర్ఫుల్గా వాచ్ చేయొచ్చు. కమర్షియల్గా వాళ్ళకి ఎంత వర్కౌట్ అయిందో తెలియదు, కానీ మనకి 2 గంటలు వర్కౌట్ అయిపోద్ది. ఎంజాయ్.